Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is ways of winners. Ways of winners. Vijayaka Margam. Ways of winners. The text is from first epistle to Philippians, chapter 3, verse 14. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపును కలుగు బహుమానం పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఈ లోకంలో రెండు వర్గాలు, లూజర్స్ అండ్ విన్నర్స్. లూజర్స్ అండ్ విన్నర్స్. Losers means missing the mark. Winners means hitting the mark. Are you missing the mark or are you hitting the mark? Loser, పరాజితులు ఏమనుకున్నానుగా, ఫెయిల్యూర్ ఇస్ ఫైనల్ అనుకుంటారు వాళ్ళు. ఓటమి అనేది అంతిమమైనది. విన్నర్స్ గమనించినప్పుడు failure is never final. ఓటమి అనేది అంతిమము కాదు. There is still chances to win. God has made us to become winners. మనం విజేతలుగా నిలబాలని దేవుడు ఆశించి మన ఈ లోకంలో ఉంచాడు. ప్రభు విజయుడు, ఆయన అన్నింటిలో విజయం సాధించాడు. లోకం మీద, సాతాను మీద, పాపం మీద, సమాధి మీద, మరణం మీద విజయం సాధించి లేచాడు. కాబట్టి ఆయన బిడ్డలు కూడా, ఆయన బిడ్డలు మనము తండ్రి, మనము కూడా విజేతము కావాలని దేవుడు ఆశిస్తున్నాడు. సో వాట్ ఆర్ ది వేస్ ఆఫ్ విన్నర్స్? నంబర్ 1, వాక్ విత్ ఫెయిత్. పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, నా పరుగు తుద ముట్టించి నా విశ్వాసము కాపాడుకుంటుంది. కాబట్టి వాక్ విత్ ఫెయిత్, వెలుచుకొనగాక విశ్వాసం నడుచుకొనుచున్నామని పౌలు భక్తులు చెప్పే రీతిగా మన జీవిత ప్రయాణంలో నడక విశ్వాసకు నడక ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితాను జ్ఞాపకం చేసుకుంటూ వారి వలె విశ్వాసంతో ముందుకు సాగాలి. నంబర్ 2, ఇమిటేట్ క్రైస్ట్. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. విజేతలు కావాలంటే క్రీస్తును పోలి నడుచుకోవాలి. హీజ్ అవర్ బెస్ట్ ఎగ్జాంపుల్ టు ఫాలో. కాబట్టి ఆయనను పోలి మనం నడుచుకోవాలి. పౌలు భక్తులు ఆయన పోలి నడుచుకునే రీతిగా మనము ఆయన పోలి నడుచుకోవాలి. నేను అనవచ్చు, పౌలు భక్తుడు అన్నాడు, నన్ను పోలి నడుచుకుని అన్నాడు. ఆయన ఒక్కడు మాత్రం స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు. కాబట్టి ఎవరు ఇవ్వలేదు ప్రపంచంలో. కాబట్టి ఇమిటేటింగ్ క్రైస్ట్ ఇన్ అవర్ లైవ్స్. నంబర్ 3, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. ప్రతి సాధ్యమే. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని టెన్సింగ్ ఎడ్మండ్ హిల్లరీ అసాధ్యాన్ని సాధ్యపరిచారు. at 29.035 feet. అలాంటి ప్రపంచ ఎత్తున ఆ శిఖరాన్ని వారు అధిరోహించగలిగారు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ద బిలీవర్స్ ఇన్ క్రైస్ట్. ప్రభువును సమస్తమును సాధ్యమైన విషయం జ్ఞాపకం చేసుకొని ఎన్నిసార్లు పడినా తిరిగి లేచి మనం ముందుకు వెళ్ళాలి. విజయ పదం మీద ముందుకు సాగిపోవాలి. నా 4th వన్, నెవర్ గివ్ అప్. మనం వదిలివేయకూడదు. మనం ఇంకా నా వల్ల కాదు, నేను చేయలేను, ఇది ఈదలేను, దాటలేను. ఎన్నో అడ్వెంచరస్ థింగ్స్ మనం చూస్తున్నాం. కాలు చేతి లేని సముద్రాన్ని ఈదడం మనం చూస్తున్నాం. కాబట్టి గమనించినప్పుడు నెవర్ గివ్ అప్. రెసిస్ట్ ద టెంప్టేషన్ అండ్ సర్వ్ ద లార్డ్. శోధనను మనం జయించాలి. ప్రభుని సేవిస్తూ ముందుకు సాగినప్పుడు అన్ని విషయాల్లో మనం విజయము పొందగలము. డోంట్ బి ఎ లూజర్,
బి ఎ విన్నర్. ఆ రీతిగా విజేతరంగా నిలిచిపోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతరం మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మా జీవితంలో ప్రభువా ఓటమిను ఎదురైనా అండ్ ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఫైనల్ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా మేము ఓటమి పొందిన మళ్ళీ తిరిగి లేచి పేతురు వలె ప్రభువనైనా ముందుకు సాగుటకు, విజయం పదం వైపు ముందుకు వెళ్ళుటకు కృపను ఇవ్వగలదు. మీ స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి వారి జీవితంలో తండ్రి ఒక నూతనమైన కార్యం జరిగించమని యేసయ్యను మనం ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం అందరికి సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.